నమస్కారం మాస్టర్స్. ఆ! దేవన్ గారు వచ్చారా? మీకోసం ఆలోచిస్తున్నా. ఏంటో హీరో అంటున్నారు, డైరెక్టర్ అంటున్నారు. మీకేంటండి? ఏం చూసి అనుకుంటున్నారు? మీరేమన్నా సీనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారా? ఏమన్నా పెద్ద పెద్దోళ్ళు అనుకుంటున్నారా? ఏంటి ఇలా వచ్చేస్తారు, ఇలా వెళ్ళిపోతారు. ఏంటి మీరు ధైర్యం ఏంటి మీకు? సార్ ఫస్ట్ థింగ్ సీనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చేంత కెపాసిటీ నాకు లేదు సార్. ఆయనంటే నాకు కూడా ఎంతో ఇష్టం. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. సార్ బలుపోయేం అవసరం లేదు సార్ సినిమా తీయటానికి. హ్మ్. సినిమా కావాల్సింది కాన్ఫిడెన్స్, క్లారిటీ ఆఫ్ థాట్. మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఈ కథ ఒక గొప్ప కథ సార్. ఇలాంటి ఒక గొప్ప కథ, ఒక ఆపర్చునిటీ, ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ ఆపర్చునిటీ నాలాంటి వాడికి రావటం చాలా రేర్ కేస్ సార్. అలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు నేను దీనికి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఈ సినిమాని బయటికి తీసుకురావాలనుకున్నాను సార్. ఇదే నా కాన్ఫిడెన్స్ సార్. అది కాన్ఫిడెన్స్ సరేనండి. అది బానే ఉంది. మీరే డైరెక్షను, మీరే స్టోరీ, మీరే హీరో. ఇది ఏమైనా న్యాయం చేయగలుగుతారా? ఎంత బ్రెయిన్ కావాలండి? దీనికి ఎంత సెట్ కావాలండి? అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చి పోతున్నారు. మీరు అలా వచ్చి పోవాలనుకుంటున్నారా? సార్ అలా వచ్చి పోవాలి అనుకుంటే నేను 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తా, వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ ఆపర్చునిటీ కోసం. కావాల్సిన ఆపర్చునిటీ రాక, వచ్చిన ఆపర్చునిటీలో నా స్కిల్ చూపించే ఆపర్చునిటీ లేక ఫ్రమ్ 10 ఇయర్స్ నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను సార్. కానీ ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాక్చువల్‌గా స్టోరీ నేను రాయలేదు సార్. స్టోరీ ఫార్మర్ జడ్జ్ అనిల్ కిరణ్ కుమార్ గారు రాశారు. ఆ స్టోరీని విన్న తర్వాత ఇలాంటి ఒక గొప్ప స్టోరీని ఇవాళ జెన్‌జీ జనరేషన్ అని చెప్పి సిట్యుయేషన్‌షిప్పు, ఫ్రెండ్‌షిప్, బెస్టిప్ అని రకరకాల షిప్స్ చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఆలోచించగల కెపాసిటీ ఉంది సార్. కాకపోతే ఈ ప్రెజెంట్ జనరేషన్‌కి ఏదో ఒక లేబుల్ కావాలి సార్ వాళ్ళకున్న రిలేషన్‌షిప్‌కి. అంత ఫాస్ట్‌గా మనకు లేబుల్ అవసరం లేదు. మనం సోల్ కనెక్షన్ అనేది ఒకటుంటది. దాన్ని నమ్మితే మనం ముందుకెళ్తే ఎలా ఉంటదో, ఈ ప్రెజెంట్ జనరేషన్‌కి, ఈ జెన్‌జీ రిలేషన్‌షిప్స్‌కి, ఈ జెన్‌జీ జనరేషన్‌కి నేను ఒక గొప్ప కథ చూపించాలనుకున్నాను సార్. అది సరేనండి. ఇప్పుడు హీరోలు వస్తున్నారు, పోతున్నారు. మీరు ఆ ట్రిప్‌లో వెళ్ళిపోతారా? లేకపోతే మీకేమైనా బలమైనటువంటి ఈ ఒక ఈ ఈ కథ మీద నమ్మకం ఎలా కలిగింది? ఈ కథ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తదని ఎలా అనుకుంటున్నారు? సార్ అన్నిటికంటే గొప్ప ఎమోషను ప్రేమ. ప్రేమకు మించిన గొప్ప ఎమోషన్ లేదు సార్. అది ప్రేయసి ప్రేయకుల మధ్య కాదు సార్. అది అమ్మా నాన్న మధ్య అయినా, తల్లిదండ్రుల మధ్య అయినా, తల్లి కొడుకుల మధ్య అయినా. అలాంటి ఒక గొప్ప ప్రేమ అనేది ఎప్పటికీ యాక్సెప్ట్ చేసే ఒక గొప్ప థీమ్ సార్. అలాంటిది ఒక థీమ్‌ని ఎంచుకోవటం అనేది 100% రైట్ అని నేను నమ్ముతాను సార్. మీరు అనుకుంటున్నారు అన్నీ బానే ఉంది. ప్రొడ్యూసర్ దొరికారు. అన్నీ దొరికారు. మ్యూజిక్ డైరెక్టర్‌ని అంత హై లెవెల్‌లో అంత టెక్నికాలిటీస్‌ని పెట్టుకోవడం మీకు అవసరమా? ఎందుకంటే హి ఈజ్ ఎ రెనోవర్డ్ మ్యూజిక్ డైరెక్టర్. పాటలు కూడా బాగున్నాయి. నేను కాదనను. కానీ చాలా కాస్ట్ కూడా అయ్యుంటది. ఆ కాస్ట్ రీచ్ అవ్వడానికి ఏంటి మీ ఉద్దేశ్యం? సరే. యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు ఇది ఒక పెద్ద స్కేల్ ఆఫ్ స్టోరీ సార్. ఈ స్టోరీని చెప్పాలి అంటే నాకు టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ టీమ్ కావాలి సార్. అది మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారైనా, లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారైనా, వీళ్ళిద్దరూ ఈ మ్యూజిక్‌కి నేను ఎంచుకున్న కథకి 100% న్యాయం చేయగలరు. అలా న్యాయం చేస్తేనే నేను ఇవాళ రోజు ఆడియన్స్‌కి నా ఫస్ట్ స్టెప్‌లో నేను రీచ్ అవ్వగలిగాను సార్. మీరందరూ భాస్కర్ భట్ల గారు. భాస్కర్ భట్ల గారు క్యాచీ ట్యూన్స్ అన్ని చేస్తారు. ఈ ప్రేమ లెవెల్ ఒకటి మిగతా రైటర్స్ ఉన్నారు కదా! ప్రేమని ఎలివేట్ చేయడానికి భాస్కర్ భట్ల గారిని ఎందుకు చూజ్ చేసుకున్నారు? సార్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్. 'భాస్కర్ భట్ల' గారి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. మనం ఎంతో గొప్ప ఎమోషన్స్ కూడా చాలా సింపుల్‌గా అందరికి రీచ్ అయ్యేలాగా రాస్తూ ఉంటారు సార్. ఇవాళ రోజు సూపర్ ట్రెండ్ అవుతున్న మన వరప్రసాద్ గారి సాంగ్ కూడా చూసారు కదా సార్. సో, నాకు చిన్నప్పటి నుంచి ఆయన స్టైల్ అంటే చాలా ఇష్టం సార్. ఎంత టిపికల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా, ఎంత టిపికల్‌గా ఉన్న కంటెంట్ అయినా కూడా చాలా సింపుల్‌గా ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా పెట్టేయటానికి ఆయన దగ్గర ఒక గొప్ప మేధస్సు ఉంది సార్. నాకు అది హెల్ప్ అవ్వాలనుకుని నేను 'భాస్కర్ భట్ల' గారితో ట్రావెల్ అవుతున్నాను సార్. కెమెరామన్ గురించి చెప్తున్నాను. ఆ కెమెరామన్ గారు ఎలా ఉన్నాయి విజువల్స్ మేము చూసాం. సార్ కొన్ని కలర్స్ బాగున్నాయి. చాలా కలర్స్ బాగున్నాయి. ఆ కలర్స్‌కి మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఆ ఖర్చు మీకు అవసరమా? ఆ కలర్స్ తేడానికి, ఆ కెమెరామన్ తేడానికి, ఆ బడ్జెట్ చేయడానికి ఈ యొక్క స్కేల్‌లో మీకు అవసరమా? సార్ ఇప్పుడు ప్రతిదానికి
ఇది నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి, లేదంటే నా వెనకాల ఎవరు లేరు కాబట్టి మీరు నన్ను ఇలా అడుగుతున్నారు సార్. సార్ అందరికంటే ముఖ్యం హీరో ఆఫ్ ద స్టోరీ ఎవరు అంటే స్టోరీనే సార్. సో, అలాంటి గొప్ప కథ ఏం డిమాండ్ చేస్తుంది? ఒక మాస్టర్ విజువల్ ప్రెజెంటేషన్ కావాలనుకున్నాను సార్. అంత గొప్ప విజువల్ ప్రెజెంటేషన్ కావాలంటే చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ కావాల్సొస్తది సార్. ఇది ఫస్ట్ స్టెప్. సార్ ఇది నాకు ఓన్లీ ఆపర్చునిటీ గెట్టింగ్. ఇదే ఆపర్చునిటీ నా లైఫ్ అండ్ డెత్ లాగా పెట్టి నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు చుట్టూతో ఉన్న క్రూ అందరూ చాలా స్ట్రాంగ్ కావాలి సార్. మీకు బ్యాక్‌గ్రౌండ్ బావుంది. చక్కగా కంప్యూటర్ జాబ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ ఫీల్డ్‌లో రావడానికి అవసరమా మీకు? సార్ పాకెట్ కోసం నేను ఒక జాబ్ చేస్తున్నాను సార్. కానీ డబ్బులు తినడానికి, ఉండడానికి సంపాదించగలుగుతున్నాను గానీ, మనసుని గెలవలేకపోతున్నాను సార్. ప్రతిరోజు ఒక డిస్సాటిస్ఫాక్షన్‌తో పడుకుంటూ ఉంటా. అరే! మనం అనుకున్నది ఫీల్డ్‌లో లేమే. సినిమా ఫీల్డ్ అనేది ఒక గొప్ప ఫీల్డ్ సార్. ఇందులోకి రావటం అనేది ఒక అదృష్టం. మనీ ఉంది సార్. ఇవాళ రోజు కొంచెం సంపాదిస్తాము. రేపు రోజు ఇంకొంచెం సంపాదించుకోగలుగుతాం. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్‌తో పాటు ప్యాషన్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సార్. అందుకోసం నేను పాసివ్‌గా జాబ్ చేసుకోవాలనుకున్నాను. అంటే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ వదిలేసి, అమ్మా నాన్నలని వదిలేసి, ఇంత దూరం వచ్చి, ఇంత స్ట్రగుల్ అయ్యి, ఈ కథ తీసుకొని మీరెందుకు అది ప్రేమ కథని తీసుకొని, ఒక హీరోయిన్‌ని ఎందుకు సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు? సెలెక్ట్ చేసుకోలేకపోయారు. సార్ అంటే ధన్య గారు ఈ కథలో అన్‌ఫిట్ అని నేను వారినేం అనట్లా. సరే. మీరు ప్రేమ కథకి కావాల్సిన సరంజామా లేదు అని నేను అంటున్నా. అదే సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది 2 విధాలుగా ఉంటాయి సార్. ఇది కథని నేను ఒక ఆడియన్‌గా ఊహించుకున్నప్పుడు నేను ఒకలా ఊహించగలుగుతాను సార్. సో, నేను ఏదైతే ఊహించానో నేను 100% కథకి న్యాయం చేయగలిగాను సార్. బట్ నా ఊహ మీ ఊహకి అందాలి అంటే అది ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవ్వదేమో అనుకుంటున్నాను సార్. అట్‌లీస్ట్ ప్రేక్షకుల ఊహలకి అందాలి కదా! సార్ ధన్య గారు నేను చెప్తున్నాను సార్. ధన్య గారు ఒక టెర్రిఫిక్ పెర్ఫార్మర్. మీరు చూస్తే ఒక్క సీన్ చెప్పాము అంటే మనకి ఎలా కావాలంటే అలా చేయగల గొప్ప అతను కళ్ళతో యాక్టింగ్ చేయగల ఒక గొప్ప పెర్ఫార్మర్ సార్. ఈ కథకి చాలా చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సార్ ఇది. ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ నేను ధన్య గారిలో చూసాను సార్. మీరు రాజమౌళి గారు లాంటోళ్ళు ఇటువంటి తీసి సక్సెస్ అయ్యారు. దట్ ఈస్ వెరీ హై స్కిల్స్. మీరు తీసుకున్న బడ్జెట్టు, మీరు తీసుకున్న దీనికి చాలా బడ్జెట్ కావాలి. అందులో మీరు మంచి టెక్నీషియన్స్‌ని పెట్టుకున్నారు. మంచి అదర్ ఎక్విప్‌మెంట్స్ పెట్టుకున్నారు. నేను హీరోయిన్ మాత్రం అనట్లేదు. దట్స్ ఓకే. మీరు ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు దానికి. ఏం ప్రూవ్ చేసుకుందానికి ఆ సబ్జెక్ట్ ఎన్నుకున్నారు? సార్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ప్రేమంటే ఇద్దరం సేమ్ డ్రెస్సులు వేసుకోవటము, సేమ్ టేస్ట్‌లు ఉంటాము అనుకుంటాం సార్. కానీ ప్రేమంటే ఒక త్యాగం సార్. ప్రేమంటే ఒక యుద్ధం. యుద్ధం మనతో మనకి. అది అంతర్యుద్ధం అయినా, బాహ్య ప్రపంచంతో అయినా కూడా ప్రేమ అనేది ఒక గొప్ప ఎమోషన్ సార్. ఆ ప్రేమించిన వ్యక్తి కోసం మనం ఏం చేయగలుగుతాం? ఆ ప్రేమించిన మనిషి కోసం మనం ఎంత దూరం వెళ్ళగలుగుతాం అనేది చూపిస్తుంది సార్. ప్రేమ అనేది ఒక సాక్రిఫైస్ సార్. మనం సాక్రిఫైస్ ఏం చేస్తున్నాము అంటే మనతో ఫైట్ చేసుకుంటా, మన జెలసీతో, మన పొసెసివ్‌నెస్‌తో అది ఎక్స్టర్నల్ వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా, లేదా మనతో ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా, ఈ అన్ని ఫైట్స్‌తో ప్రతిరోజు ఫైట్ చేసి, గెలిసి, సాధిస్తేనే ప్రేమ నిలబడుతుంది సార్. ఈరోజు చిన్న డిస్కంఫర్ట్ వస్తే, ఈరోజు బ్రేకప్పు, రేపొద్దున మళ్ళీ ఖాళీగా ఉంటే ప్యాచప్పు. ఇది కాదు సార్. ప్రేమ అన్నిటికంటే గొప్పది అని చూపించాలి అనుకుంటున్నాను సార్. అది ఇటువంటివి కొన్ని మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఎంకరేజ్ చేయడప్పుడు పెద్దవాళ్ళని చిరంజీవి లాంటి వారికి, పవన్ కళ్యాణ్ లాంటి వారికి చూపిస్తే బాగుంటుంది కదా! వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు. వారికి చూపించి వారి ఒపీనియన్ తీసుకొని ఏమైనా మార్పులు, చేర్పులు ఏమైనా చేశారా? సార్ మేము చిన్నవాళ్ళం సార్. అంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ గురించి డిస్కస్ చేసేంత సినిమా చూపించొచ్చు కదా! అయిపోయిన తర్వాత ఎండ్ ప్రొడక్ట్. యెస్ సార్. ఎండ్ ప్రొడక్ట్ చూపిస్తానికి ట్రై చేస్తున్నాం సార్. ట్రై చేయండి. థియేటర్స్ అయ్యి ఏమన్నా చిన్నవాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఇక్కడ.
దానికి మీకు తగ్గట్టు ఎవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్లో? ఎవరి ద్వారా రిలీజ్ చేస్తాను ఏంటి అని? సార్ చిన్న వాళ్ళని చిన్న చూపు చేయటం, కొత్త వాళ్ళని తొక్కేయటం లాంటివి అన్ని రూమర్స్ అని చాలాసార్లు ప్రూవ్ అయింది సార్. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రూవ్ చేసింది సార్. సార్ ఇండస్ట్రీ ఆ నలుగురు మధ్యలోనే ఉంది, ఆ నలుగురు తప్ప ఎవరు రానివ్వరు అనేది కూడా ఒక పెద్ద రూమర్ సార్. సార్ ఇవాళ మేము ఒక చిన్న కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న బడ్జెట్ మూవీ అయినా కూడా సురేష్ బాబు గారు మాకు ఇస్తున్న సపోర్ట్ కానీ, బన్నీ వాజ్ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ అయినా కూడా చూడండి సార్, ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ని హానెస్ట్గా సిన్సియర్గా మనం చూపిస్తే అందరి సపోర్ట్ మనకి ఇస్తారు సార్. వాళ్ళందరూ మీకు ఈ ప్రొడక్షన్లో ఏ ప్రాబ్లం వచ్చినా, రిలీజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి అని సురేష్ బాబు గారు అన్నారు సార్. ఇంకా ఇంతకు మించి గొప్ప సపోర్ట్ ఏం కావాలి సార్ ఇండస్ట్రీ నుంచి? లాస్ట్గా వద్దాము. ఇదేంటి ఒక హీరోగా చేస్తూ ఒక కథ మీద పట్టు సాధించుకొని ఇన్ని క్రాఫ్ట్స్ని మేనేజ్ చేసుకుంటూ డైరెక్టర్గా ఎలా ఎలా హౌ? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు నమ్మకం ఉంది సార్. నేను సినిమా మొదలు పెడతాం కాదు, మొదలుపెట్టిన సినిమానే కాదు, ఏ పనైనా కూడా కంప్లీట్ చేయడానికి నేను ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ అయినా వెళ్తాను సార్. సో ఇప్పుడు సినిమా అనేది ఒక పెద్ద మహాసముద్రం. ఇలాంటి ఒక సముద్రాన్ని దాటాలి అంటే ఈగోలు కానీ, జలస్ కానీ అన్నీ దాటుకుని ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆఫీస్ బాయ్ నుంచి హీరో దాకా ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధపడితేనే ఒక డైరెక్టర్ అనేవాళ్ళు అవుతారు సార్. సో నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను సినిమాని మొదలు పెడితే ఎలాగైనా ఈ సినిమాని కంప్లీట్ చేయగలను అని. అదే కాన్ఫిడెన్స్తో నేను ఈ సినిమాని మొదలుపెట్టాను సార్. నేను మీరు చెప్పినట్టు అంత పెద్ద డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళే అంత సర్కిల్ నాకు లేదు. నాకు ఉన్న సర్కిల్లో నేను ఈ కథ పట్టుకుని ట్రావెల్ అయ్యాను. ఈ ట్రావెల్ అయిన అందరిలోనూ అందరూ నాకు ఒకటే సజెషన్ ఇచ్చారు, ఇంత క్లారిటీలో ఉన్నప్పుడు నువ్వు 100% న్యాయం చేస్తావని. అందుకే నేను మొదలుపెట్టిన దాన్ని కంప్లీట్ చేయగలిగాను. ఒక హీరోగా ఒక డైరెక్టర్గా ఎన్నో చిన్న చిన్న అడ్డంకులు అనేది వస్తాయి. ప్రొడక్షన్ మేనేజ్ చేయడం అప్పుడు ఏమన్నా ఫ్రస్ట్రేషన్ అయ్యారా? అయ్యాను సార్. ప్రతిరోజు ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని, ప్రతిరోజు బాధ అనిపించేది. కానీ ఈ బాధ పెద్ద బాధ, లేదంటే ఖాళీగా ఉండి ఇండస్ట్రీ బయట ఉండి ఇండస్ట్రీలో ఆపర్చునిటీ దొరికితే బాగుంటుంది అనే బాధ కావాలంటే ఈ బాధని, ఈ సఫర్ని, ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్ నేను. ఎందుకంటే ఇష్టం అయితే కష్టం అనిపించదు కదా సార్. ఈ ప్యాషన్తో ఉన్నాను, అందుకనే ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడాలనుకున్నాను సార్. మీరు పడ్డ ఆవేదన అన్నీ కనబడుతున్నాయి, కానీ స్టిల్ ఎందుకో ఒక చిన్న కుర్రాడు చక్కగా ఉద్యోగం చేసుకోవాల్సిన వాడు ఈ యొక్క సినిమా అనేటువంటి ఒక మహా సముద్రంలో దూకి ఈదుతున్నాడంటే నాకు కొద్దిగా భయం వేస్తుంది ఇవాళ రోజు చూసుకుంటే. సినిమా గురించి మీ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు? సార్ నాలాంటి వాడికి ఒక హీరోగా ఒక ఆపర్చునిటీ రావటమే చాలా కష్టం సార్. అలాంటిది నన్ను నమ్మి బయట నుంచి ఒక ప్రొడ్యూసర్స్ వచ్చి నన్ను హీరోగా, నువ్వు డైరెక్టర్గా నువ్వు చేయగలవు అని నన్ను నమ్మితే, బయట వాళ్ళే నమ్మినప్పుడు నన్ను నేను నమ్మటంలో బేసిక్ థింగ్ సార్. ఫస్ట్ మనల్ని మనం నమ్మగలగాలి, అప్పుడు ప్రపంచంలో ఎవరైనా మనల్ని నమ్ముతారు సార్. అదే కాన్ఫిడెన్స్ పట్టుకున్నాను, వాళ్ళ సినిమాని బయటకు తీసుకొచ్చాను సార్. సార్ పీవీఆర్ ఐనాక్స్ లాంటి ఒక లార్జెస్ట్ చైన్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా వచ్చి మాతో ఈవెన్ త్రూఅవుట్ మాకు వరల్డ్ వైడ్ మూవీలో అన్ని థియేటర్స్లో, నాట్ ఓన్లీ ఇన్ పీవీఆర్, అన్ని థియేటర్స్లో రిలీజ్ చేయడానికి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్, క్వాలిటీ ఆఫ్ మూవీ చూసే కదా సార్ ముందుకు వచ్చేది. మేము అదే నమ్మాము సార్. ఆల్ ది బెస్ట్ దేవన్ గారు. కానీ ఎండ్గా ఒకటి అడుగుతాను, మీరు ఈ సక్సెస్ అయితే వెలుగుతారు, సక్సెస్ కాబట్టి ఇండస్ట్రీలో అయితే నిలబడతారు. అది నిలబడాలని ఆశిస్తూ మీరు కృష్ణలీల గురించి ఒక చిన్న మీ అభిప్రాయం చెప్పండి. ఎలా వచ్చింది, ఏంటి ఆ ప్రోడక్ట్ లాస్ట్గా? సార్ కృష్ణలీల అనేది ఒక అద్భుతం సార్. ఒక ప్రేమ కథ, ఒక అన్ఫుల్ఫిల్డ్ లవ్ స్టోరీ. ప్రజెంట్ జనరేషన్లో ఇవాళ మాట్లాడపోతే రేపు మాట్లాడపోతే ఎల్లుండి బ్లాక్ చేసే జనరేషన్స్లో అసలు ప్రేమ అంటే ఎంత గొప్పది, ప్రేమ అనే ఎమోషన్ని హోల్డ్ అయితే, మన సోల్కి కనెక్ట్ అయితే ప్రేమ మనల్ని ఎంత దూరం నిలబెడుతుంది, ప్రేమ కోసం నిలబడితే మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతాము అనేది కృష్ణలీలలో చూపిస్తాం సార్. ఆల్ ది బెస్ట్ దేవన్. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ కూడా బాగా
సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో బలంగా నిలబడాలని, మీలాంటి టాలెంటెడ్ హీరోస్ రావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.